నువ్వు ఓటర్ ఐడి ఫామ్ పట్టుకుని ఎక్కడ తిరిగినావా? ఎవరు చేసిన పని ఇది? చదువుకున్న వాళ్ళు కూడా మళ్ళీ ఆ ఫామ్ కోసం అని బయట తిరుగుతున్నారు. 5,000 కిలా పైసలు ఖర్చు పెట్టాలనుకుంటే పిస్తాలు తింటే చాలు. ఏమైనా నీ షూ పెడతానయ్యా? పాలిష్ చేసుకున్నావా? నువ్వు రెడీ అయినావా? ఇంకా టైం అయితే చూసి 8:20 అవుతుంది. 8:20. ఓకే, గుడ్ బాయ్. అయినా అయితే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. వరప్రసాద్ వచ్చి వరప్రసాద్లో 8:30 అయింది. జున్నాని విన్నాను రెడీ అయిపోయి స్పోర్ట్స్ డ్రెస్. ఇంకా చలో ఇవాళ మా జున్నాని ఇది ప్రాజెక్ట్ వర్క్ చేశాను అనమాట, సోలార్ సిస్టమ్ది. విన్నాని ఆశీర్వదించుకో. టైం అయిపోయింది, ఇంక ఎక్కడ కూర్చుంటావా? ఏమో నువ్వే ఫాస్ట్, విన్నాని ఫాస్ట్, జున్నాని సెకండ్. ఫ్రెండ్స్ ప్రేయర్ స్టార్ట్ అయింది, బ్యాండ్ సౌండ్ వినబడుతుంది ఇక్కడ. కొంచెం లేట్ అయింది అనమాట, అంటే స్కూల్ ప్రే టైంకి వచ్చాం కానీ కొద్దిగా లేట్, 5 minutes లేట్. ప్రేయర్ కరెక్ట్ ప్రేయర్ స్టార్ట్ అయిన టైంకి వచ్చాం అనమాట ఇవాళ. సో ఇంటికి 8:44, టైం 11:12. ఈరోజు నేను ఒక 8 మందికి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే SIR ఫామ్ ఉందో అది ఆన్లైన్లో ఫిలప్ చేశాను, వాళ్ళ మొబైల్లోనే. వాళ్ళు చాలామంది అక్కడ BLO దగ్గర గ్రౌండ్లో ఒక దగ్గర గ్రూప్ జమ్ అయ్యి మా ఓటర్ ఐడి దొరుకుతలే, ఇవి దొరుకుతలే, అవి దొరుకుతలే బాగా పట్టుకొని బాధపడుతుందని చెప్పేసి కొందరు ముసలి వాళ్ళు ఇట్లా ఉంటారు, ఓల్డ్ పర్సన్స్ వాళ్ళ ఉన్న వాళ్ళు ఏం చేసి నేనే వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఓటర్ ఐడి అవి తీసేసుకొని అంటే ఫ్రీ సర్వీస్ చేశాను అనమాట. వాళ్ళకి వాళ్ళ ఫోన్లోనే ఆధార్ లింక్ అప్ ఉండి ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా అవుతాయి అనమాట. ఓటర్ ఐడి, ఆధార్ కార్డ్ అండ్ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటే ఇమ్మీడియట్ చేయొచ్చు. అట్లా ఇవాళ నేను 8 మందికి, మొన్న ఒక 8 మందికి చేశాను. ఇట్లా డైలీ ఎట్లా నా వంతు సహాయం చేస్తున్నాను. మీరు కూడా మీ వాళ్ళకి ఎవరికైనా ఓటర్, పెద్దవాళ్ళకి ఓటర్ లిస్ట్ కానీ ఏమన్నా సరిగా లేకపోతే మీరు ఎడ్యుకేటెడ్ పీపుల్ మీరు ఉంటారు కదా, వాళ్ళకి సహాయం చేయండి. ఓన్లీ ఆ BLOకి అప్లికేషన్ ఫామే కాకుండా ఆఫ్లైన్ కాకుండా ఆన్లైన్ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. 1 నిమిషం 2 నిమిషాలలో కంప్లీట్ అయిపోతుంది. హెల్ప్ చేయండి అందరికీ, ఎందుకంటే మన అందరం కలిసి హెల్ప్ చేస్తేనే గవర్నమెంట్ మనం కాపాడుకుంటూ అవుతుంది. లేకుంటే అందరి ఓట్లు కూడా గల్లంతయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది కనుక జాగ్రత్త చూసుకోండి. నేనైతే వేసి వచ్చాను. అమ్మా నువ్వు ఓటర్ ఐడి ఫామ్ పట్టుకుని ఎక్కడ తిరిగినావా? ఎవరు చేసిన పని ఇది? వారం అంటే ఎవరు? ఓకే, అమ్మాయి ఫామ్ చేశాను. ఎప్పుడైనా ఏదైనా పట్టుకొని ఫామ్ పట్టుకొని దిగిన అప్లికేషన్ ఆన్లైన్లో కోసమైనా, రేషన్ కార్డు కోసం కానీ, గ్యాస్ కోసం కానీ, దేనికోసం కానీ అయితే ప్రతిదీ మనకి ఆన్లైన్ లో ఉంటుంది. ప్రతిదీ మనమే చేసుకోవచ్చు, ఎక్కడికి వెళ్ళాల్సిన లేదు. గవర్నమెంట్ అని చేసి పేపర్లు, చెట్లను రక్షించాలి, పేపర్లను ఎక్కువ వాడద్దని చెప్తే, కానీ ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో చదువుకున్న వాళ్ళు కూడా మళ్ళీ ఆ ఫామ్ కోసం అని బయట తిరుగుతున్నారు. ఆన్లైన్ లో వెతకండి. ECL ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా NET కొట్టి మీరు యాప్లో ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని ఆ ఫోన్ ద్వారా మీరు ఓన్గా చేసుకోవచ్చు ఆన్లైన్లో. ఆ ప్రాసెస్ని అయితే మీరు చేసుకోండి. అండ్ ఇతరులు కూడా హెల్ప్ చేయండి. ఎవరికైతే పాపం ముసలోళ్ళు, పెద్దోళ్ళు, అన్ఎడ్యుకేటెడ్ ఉంటారో వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేయొచ్చు. వీళ్ళైతే చేయండి. అండ్ ఇది కథ, ఆకలి అవుతుంది, తిన్న తర్వాత మాట్లాడదాం. వంట ఏమైందో చూడాలి. ఫ్రెండ్స్, అందరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సైట్ అయితే మొత్తం హ్యాంగ్ అయిపోతుంది అనమాట. అందరూ లాస్ట్ డేట్కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఫిల్అప్ చేసారనుకుంటా. కనుక ఏ సైట్ ఎన్నిసార్లు ఓపెన్ చేసినప్పుడు లాగిన్ అవుతే మళ్ళీ లాగౌట్ అవుతుంది, రీలాగిన్ అడుగుతుంది, ప్రాబ్లం అవుతుంది. నిన్న దాకా ఈజీగా అయింది, ఇవాళ ఎందుకో కావట్లేదు. ఫ్రెండ్స్, ఎక్కడైనా వర్షాకాలం లాగా ఏమైనా వాతావరణం కాడుతుందండి. అది రోడ్డు ఎప్పుడు లేరు, ఎండాకాలం పెట్టినట్టు వస్తుంది అనమాట వాతావరణం. నేను జున్ను విన్ను తీసుకోవడానికి వెళ్తున్నా. విన్ను నాని కమింగ్. పెద్దవాళ్ళు ఉంటే అట్లా అవుతుంది. చలో చలో, వాళ్ళు ఆడుకుంటారు కదా. నువ్వు కూర్చో బేట, జున్ను కూర్చో. సిట్. చలో, జున్ను అని విన్నాళ్ళు ఆటలు స్టార్ట్. అల్లరి ఆటలు ఆడుతున్నారు ఇక్కడ మొత్తం. సో స్కూల్ నుండి మెల్లిగా ఇంటికి వెళ్తున్నాము. కొడతారు. జున్ను వాళ్ళ ఫ్రెండ్, విన్ను వాళ్ళ ఫ్రెండ్ అక్కడ ఆగినారట, వాళ్ళ కోసం ఆగినాం అనమాట. ఇంకా వస్తలేరు. రమ్మని చెప్పాలను అట్లా అంటారు ఎవరైనా ఫ్రెండ్స్. ఏంటి ఇవి ఎట్లా తింటారు? నువ్వు నిన్న అన్నావు కదా, నీకు మాత్రం ఇయ్య. ఎందుకు చెప్పాలా? నువ్వు అడ్డమడ్డావు కదా, చెప్తున్నావా? కొత్త బట్టలు, కొత్త డ్రెస్, కాలు దెబ్బ తాకించుకుంటాం, రక్తాలు వెళ్ళించుకుంటాం, నన్ను తీసుకుంటాను. నీకు పిస్తా అయ్యా. ఇక చెప్పినట్టు తినే వాళ్ళకి మాత్రం పిస్తా ఇస్తా. నాన్నమ్మకి ఇస్తా, నాన్నమ్మ ఎప్పుడైనా తింటుంది నాకు కదమ్మా. చెప్పినట్టు ఇస్తారా?
అడ్డం పడ్డాడా రా గుండ్ర ఎదిరి డబుల్లా పడ్డాడు 2-3 సార్లు అడ్డం పడ్డాడు కాళ్ళకు అన్ని కాళ్ళు ఉడకపోయినాయి దెబ్బ తాకినాయి ఎట్లా వేసుకున్నాడట దాన్ని పట్టుకొని కదా కింద పడ్డాడు మొత్తం కాళ్ళు 2 అన్నట్టు కాలు దెబ్బ తాకింది నొప్పి ఇక నేను ఏమంటున్నాను భయంతో సపరేట్గా సైలెంట్ ఉన్నాడు ఏం తగ్గింది నేను లేదు కయ్యగా ఏడుతుండే ఆడ కాలు చేతి ఇరిగిపోతే అట్లా సో మా విన్నానికి ఫైనల్ గా అయితే పిస్తా ఇవాళ అంతా మీరు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి పిస్తా తిందామా ఇప్పుడు చలో పిస్తా స్టార్ట్ చేద్దాం చలో పిస్తా ఓపెన్ అమ్మ పిస్తా అమ్మకి ఫస్ట్ అమ్మకి పిస్తా తర్వాత జున్నుకు తర్వాత విన్నికి ఒప్పేసాను విన్నికి వేద్దామా ఇయ్యా అన్న చెప్దాం అమ్మ డబ్బు దాకించుకుని అట్టిగా అన్న ఏం చేస్తారు వద్దాం ఫైనల్గా అయితే మనిషి డజన్ తిన్నాం అంటే మనిషి 12 తిన్నాం పిస్తాలు లెక్కెట్టుకున్నాం కాస్ట్లీ ఉన్నాయి కనుక లెక్కెట్టుకుని తిన్నామట పొట్టు తీసేసి తింటారేమో కాదు పొట్టు తీసేసి తింటారేమో 5,000 కిలో పొట్టుతో లెక్క అయితేనే 2,500 కిలో ఇది పిస్తా తెలుసా 2,500 రూపీస్ కేజీ పొట్టుతోని ఇక మన పొట్టు తీసేస్తే పడతాం కనుక 5,000 కిలో పడ్డట్టు అర్థమైందా ఎన్ని తిన్నా నవ్వుతుంది కదా బేట ఫస్ట్ మనిషి 4 తిందాం అనుకున్నాం మనిషి 4 8 అయినాయి 8 12 అయినాయి 12 16 అయినాయి 16 18 అయినాయి 18 20 మనిషి 20 తిన్నా పైసలు ఖర్చు పెట్టాలనుకుంటే పిస్తాలు తింటే చాలు మొత్తం 1 నిమిషాల్లో 1,000 రూపాయలు తినచ్చు 3,500 తినచ్చు 1 నిమిషాల్లో మేము 1 2 3 4 తినకుండా అంటే మొత్తం 26 30 అయినాయి ఇక మనిషి 30 తిన్నాం కదా బేట ఎట్లా మంచిగా టేస్ట్ నీ కోరిక నెరవేరిందా హ్యాపీయా ఇప్పుడు హ్యాపీయా హ్యాపీయాను హ్యాపీ అమ్మా ఇస్తా మంచిగా ఫ్రెండ్స్ సరే మనిషి 4 తిందా మనిషి 40 తిన్నాం 4 తిందా అని చెప్పేసి 40 తిన్నాం అన్నాడు కొత్త ప్యాకెట్ కథం అయిపోయింది ఫుల్ కొన్ని కొన్ని ఇవన్నీ తిన్నా ఇంకా తినబోతూనే ఉంటుంది ఇంకా అమ్మయ్యా మనిషి 50 తిన్నాం మనిషి 50 పిస్తాలు కథం అయిపోయినాయి ఇక గుడ్డులో గట్లా అన్ని తీసి పెట్టుకొని తింటావా చూపెట్టుకుని ఇట్లా పిస్తా పొట్టు ఇస్తే ఇళ్ళకి ఇట్లా వెళ్ళినాయి ఇవి పొట్టు ఇస్తే ఇట్లా వెళ్ళినాయి నవ్వు టీ టైం 5 నిమిషాలు దాకా అవుతుంది నాకు ఇస్తావా మళ్ళీ పిస్తా అయిన తర్వాత హోంవర్క్ స్టార్ట్ చేసిళ్ళు మేము వాషింగ్ మిషన్ ఇప్పుడే క్లీన్ చేసుకున్నాం అనమాట వాషింగ్ మిషన్ కింద ఎప్పుడు కానీ తీయాలి యాక్చువల్గా ఇది వారం 10 రోజులకు ఒకసారి తీయాలి అండ్ వాషింగ్ మిషన్ మాత్రం అయితే రెగ్యులర్ గా 30 వాషెస్ అయితే కదా కంప్లీట్లీ డ్రమ్ క్లీనింగ్ అనేది చేయాలన్నమాట ఇప్పటికి 10 సంవత్సరాలు గడిచింది మా ఫ్రిడ్జ్ కూడా 10 సంవత్సరాలు గడిచింది 10 years కంప్లీటెడ్ ఇక్కడ చూసారు కదా స్మార్ట్ ఇన్వర్టర్ కంప్రెసర్ 10 years ఇప్పటివరకు అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రాలేదు వాషింగ్ మిషన్ కానీ ఫ్రిడ్జ్ కానీ ఏమైంది ఫ్రెండ్ ఇస్తే దింపేసిన ఫోటో చలో నీ హోంవర్క్ వేసుకోండి కమాన్ బయటికి వెళ్తున్నా బాయ్ మీరు వైలెట్ బ్లూ విబ్జిఆర్ వేయాలి కదా ఇంద్రధనస్సు ఎట్లా వేస్తారు రెయిన్బో కలర్స్ ఎట్లా వేస్తారు విబ్జిఆర్ కలర్ వేస్తున్నారా వైలెట్ బ్లూ ఇండిగో ఎల్లో ఆరెంజ్ రెడ్ ఓకే సో పాల కింద అవుతుంది నేను బయటకు వెళ్తున్నా మా టీవీ రీఛార్జ్ చేయలేదు అమ్మ చూసారా ఫోన్లో వస్తుంది ఇక్కడ ఫోన్లో సీరియల్ అమ్మ సీరియల్ చూస్తారా ఏం చెప్తారా సీరియల్ ఏమో చూద్దాం బయటికి వెళ్తున్నాం ఏమొస్తామో ఏమో బయట వాతావరణం అయితే మొత్తం వస్తుంది ఎండాకాలం తారైపోయాయి మొత్తానికి ఎప్పుడు వర్షాలు పడతాయో ఏమో తెలియదు కానీ అందరు చెట్లు పెంచండి కొంచెం చెట్లు పెంచుతారన్నా ఈ వర్షాల ప్రాబ్లం తగ్గుతుంది మీరందరూ కరెంట్ వైర్ల కింద చెట్టు పెట్టి పెంచి కడేసు కాదు ఎక్కడన్నా ఓపెన్ ప్లేస్లలో అడవులకి వెళ్ళినప్పుడు అక్కడ ప్లేస్ ఖాళీ ఉన్న ప్లేస్లో మాత్రం మీరు ఒక చెట్టు తీసుకుపెట్టండి అప్పుడు మాత్రమే మనం ప్రకృతిని శాంతపరిస్తే మనకు వర్షాలు టైం ప్రకారం పడతాయి ఫుడ్ కరెక్ట్ ఉంటుంది మీరు ఏటేస్తున్నారు ఏటేస్తారు మళ్ళీ మీరు బయటకు ఒక నిద్ర అంటారు ఆకలి అంటారు నీరు అంటారు నన్ను ఏడుస్తారు ఏమేమో వేస్తారు ఇప్పుడు బయటకు ఒకటే దాహం అవుతుంది అంటాడు జున్నాను ఇప్పుడు బయటకు దాహం అంటాడు మళ్ళీ విన్నానికి ఏదో ఆకలి అవుతుంది అంటాడు నేను తీసుకోవాలి మిమ్మల్ని మీరు అంటారు నేను తీసుకోపోను అంటారా అన్నారా బయటకు వంగనా ఇప్పుడు నీళ్ళు తాగపో ఫుల్ నీళ్ళు తాగిరా పండి పో నీళ్ళు తాగిరా పండి మళ్ళీ సరే ఉంటాపో ఏమైనా బయటకు వస్తారు కథం నీళ్ళు దాహం అది ఇది అంటే ఉంటారు ఎప్పటికి రాత్రి ఎంత టైం ఇప్పుడు టైం అయితే రేపు గ్రూప్ దోశ ఉందన్నట్టు మా శాఖలో మండల్ చార్జ్ మన ఇక్కడ సో అందరికి ఆహ్వాన పత్రికలు ఇచ్చేసి ఇప్పుడు వచ్చాము ఇక్కడ ఇంటికి వెళ్ళాలి మళ్ళీ రాత్రి 10 ఇంటికి వచ్చేసాను చూస్తారు అందరి ఇంట్లో కూలర్ నడుస్తున్నాయి ఇప్పుడు మళ్ళీ ఎండ వేడి ఎట్లా కూడా గుబ్బరపు వస్తుంది అనమాట సో ఈ రోజుకి వీడియో ముగిస్తున్నా వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో బై జై హింద్ కీప్ వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్ మా జున్నాను అయితే బతుకున్నారు విత్ టైం